విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ నుంచి చెలువూరి లక్ష్మి గారికి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్కు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఒక్కసారి కొత్తగా చేంజ్ కోసం ఆలోచించండి. గాజు గ్లాస్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి. ఆల్ ద బెస్ట్ లక్ష్మి గారు. మాట్లాడు. చిన్న అవకాశం ఇవ్వండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వాడకట్ల తిరిగేటోనికి ఓటు వేయండి. థ్యాంక్ యూ. జై జనసేన. అందరికీ నమస్కారం. ముందుగా కోరుట్ల 5వ వార్డు ఉన్న ప్రజలందరికీ నమస్కారం. మన మాసం ప్రీతి గారు అలాగే విజయ్ కుమార్ గారు ఇక్కడ గెలిచినట్టే అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇక్కడ ఇంటింటికి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా విజయ్ కుమార్ భయ్యకు మంచి పేరున్నది. ఇక్కడ ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని వేస్ట్ చేసుకోకుండా మన విజయ్ కుమార్ గారికి ప్రీతి గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి ఎడ్యుకేషన్ కూడా సార్ కూడా ఇక్కడ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తాడు. వీళ్ళ విజయం తర్వాత సార్ ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మాది అన్న. మీరు గెలిచినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. జై జనసేన. గాజు గ్లాసుకే గాజు గ్లాసుకే జై జనసేన. నేను గబ్బర్ సింగ్ సాయిని మాట్లాడుతున్నా. ఈ ఊరికి వచ్చిన చాలా సంతోషం ఉన్నది. ఈ ఊరు మొత్తంలో లక్ష్మి గారు ప్రతి ఇంటికి మీరు ఓటేసి గెలిపించాలని మా గబ్బర్ సింగ్ టీం తిరుగుతున్నాము డోర్ కు డోరు. అలానే ఒక్కొక్కరి కెమెరా అక్కడ దింపన ఒక 50 ఏళ్ళ నుంచి అలాంటి ఇంటికాడ అలాంటి మోరీలు ఉన్నాయి. అలా ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ సొంత నిధులతోని 35 సంవత్సరాల్లో అక్కడ కరెంటు లేకపోతే అలా కరెంట్ ఇచ్చాడు. కడుపుతో ఉన్నాడు. రోడ్లు బాగాలేదు, రోడ్లు బాగా చేసుకున్నారు. బదర్ మీరు కంపల్సరీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ సిద్ధార్థాలు ఆయన మంచి పనులన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి. ఇలాంటి మోర్లు మనం కంపల్సరీ మనం చేపిస్తాము. పవన్ కళ్యాణ్ సొంత కష్టం 200 కోట్లు వస్తే ఒక సినిమాకు సొంత నిధులతోని లక్ష్మమ్మ వారు ఈ రోడ్లు బాగా చెప్పేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. అన్న మీ అమూల్యమైన ఓటు లక్ష్మమ్మకి వేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం.